హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ వచ్చేస్తుంది అంటున్నారు. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఓకే అంటే మాత్రమే రిజల్ట్ వస్తుంది. అది కాకుండా బోర్డు వారు రిలీజ్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు టైం లేదండి. వాళ్ళు ఎప్పుడైనా రిలీజ్ చేసేటానికి వాళ్ళకి అధికారం ఉంటే ఎప్పుడో రిలీజ్ చేసేవాళ్ళు. కానీ కోర్టులో కేసులు ఉండటం వల్ల ప్రతిదీ కూడా జడ్జి గారి దగ్గర నుండే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కొన్ని మంచి వీడియోలు మీకోసం చేస్తాను. మన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. అంటే ఇంకో 2 డేస్లో ఈ కేసులన్నీ క్లోజ్ అయిపోతాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు నెక్స్ట్ మంత్ కల్లా రిజల్ట్ అనేది పక్కా వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్ అంటే ఇంకెన్నో రోజులు లేదని 2 డేస్ మాత్రమే. రిజల్ట్ అనేది జడ్జి గారు మాత్రమే ఇవ్వాలి. మరీ చెప్తున్నాను. చూడండి, న్యాయ వివాదాలు తర్వాత రేపు ఫలితాలు విడుదలవుతాయి. అంటే రేపు మార్నింగ్కి జడ్జిమెంట్లు జడ్జి గారు మొత్తం క్లియర్ అయిన తర్వాత మాత్రమే రిలీజ్ అవుతాయి. కానీ దానికి సంబంధించి కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్నారు బోర్డు వారు ఇచ్చేస్తారని. బోర్డు కాదండి, బోర్డుకు సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మేడం గారే సాక్షాత్తు కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి ఫలితాలు విడుదల చేయనున్నాము. హోంమంత్రి అనిత గారు 22 అక్టోబర్లో జరిగిన కానిస్టేబుల్ పరీక్ష న్యాయ వివాదాలు తర్వాత రేపు ఫలితాలు విడుదల. అంటే న్యాయ వివాదాలు అంటే కేసులు క్లోజ్ అవ్వాలండి. అదే కదా న్యాయ వివాదాలు అంటే మరి కేసులే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి లాస్ట్కి వచ్చిందండి. నేను చెప్పాను కదా, ఈ మంత్ ఎండింగ్ కల్లా కేసులు అనేవి క్లోజ్ అవుతాయి. చూడండి, నా లాస్ట్ వీడియో అంటే లాస్ట్ 2-3 డేస్ వీడియోస్లో ఉంటుంది. కంపల్సరీ నేను చెప్పే ప్రతి ఒక్కటి జరుగుతుందని. ఎందుకనంటే మన ఏం జరుగుతుందన్నది ఆర్డర్ కాపీని బట్టి నేను చెప్తున్నాను, కానీ ఏదో నోట్ లెక్క అయితే వేయట్లేదు. రేపు ఒకవేళ కంపల్సరీ రిజల్ట్ అనేది వచ్చింది అంటే జడ్జి గారు ఇస్తే మాత్రమే వస్తుంది. బోర్డు వాళ్ళు డైరెక్ట్ రిలీజ్ చేయడానికి ఎక్కడ పర్మిషన్ లేదు. మరీ చెప్తున్నాను. ప్లస్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఎస్టర్డే అంటే నిన్న కాక మొన్న వీడియో ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూడండి. నిన్న కూడా అది పెట్టాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఆస్పిరెంట్స్ అందరూ హ్యాపీగా ఉండండి. ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం టైం పట్టొచ్చేమో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. ట్రైనింగ్కి ప్రతి ఒక్కళ్ళు రెడీ అవ్వండి. సెప్టెంబర్ కల్లా ట్రైనింగ్కి వెళ్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే ఈ ఆర్డర్లు కొంచెం వచ్చే వరకు మాత్రమే కొంచెం మైండ్ అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు. జడ్జి గారు అందరికీ మంచి చేయాలని కోరుకుందామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు నేను చెప్పినది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆస్పిరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. జరగాల్సింది ప్రతి ఒక్కటి జరుగుతుంది. రిజల్ట్ అనేది ఈ నెలాఖరంటే 2-3 డేస్లోనే వచ్చేస్తుందని చెప్పాను. కేసులు కూడా క్లోజ్ అయిపోతే ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు. బోర్డు వాళ్ళు రిలీజ్ చేసేస్తారేమో కంగారు పడొద్దు. జడ్జిమెంట్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే బోర్డు వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే మాట హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఆస్పిరెంట్స్ అందరికీ కూడా వచ్చిన తర్వాత ఈ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత ట్రైనింగ్కి సంబంధించి మెడికల్కి సంబంధించి ప్రతి వీడియో నేను చేస్తాను. మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను చేస్తాను. ఇంకెవరి గురించి కూడా అదర్ అలిగేషన్స్ ఏవి కూడా వేరే వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టి అవి కూడా నేను పట్టించుకోను. నా ఛానల్ గ్రో అవ్వడానికి నేను చూసుకుంటాను. మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ అక్కడ నిజం అనేది ఉంటే మాత్రమే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది.